మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా మనం నిజామాబాద్లోని ముబారక్ నగర్లో పెద్దమ్మ తల్లి టెంపుల్కి వచ్చాము. ఇక్కడ అరుణాచలేశ్వర సమేత మరకతలింగం మరియు సుబ్రహ్మణ్య స్వామి, సంతాన నాగమ్మ తల్లి గుళ్ళు ఉన్నాయి. మనం వాటిని దర్శించుకుందాం రండి. ఇక్కడ వల్లీసేన సమేతుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. అక్కడ జంట నాగులతో సుబ్రహ్మణ్య స్వామిని చూసాము. ఇక్కడ వల్లీసేన సమేతుడైన సుబ్రహ్మణ్య స్వామి భక్తుల కోరికలు తీర్చడానికి ఈరోజు ముఖ్యంగా స్వామివారిని ఎక్కువగా సేవిస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఈరోజు పూజించడం కొంతమంది ఆనవాయితీ. ఇక్కడ అరుణాచలేశ్వర మరకతలింగ స్వామిగా స్వామివారు మహాశివుడు పూజలను అందుకుంటున్నాడు. కార్తీక మాసం ముఖ్యంగా శివుని పూజించడం మన సంప్రదాయం. అలాగే ఇక్కడ మరకతలింగంతో స్వామివారు దర్శనం మనం చూడవచ్చు. సాధారణంగా మహాశివుడి విగ్రహాన్ని మనం పూజించాం, కానీ ఇక్కడ అరుణాచలేశ్వరుడిగా స్వామివారిని మనం విగ్రహ రూపంలో చూడొచ్చు. నమస్కారం అండి. మనతో ఆలయ ధర్మకర్త, ఫౌండర్ ఉన్నారు కృష్ణ గారు. ఇక్కడ ఈ గుడి నేను చూసిన తర్వాత యాక్చువల్గా ఇది ఎండోన్మెంట్ అది అనుకున్నాను, కానీ ఇక్కడ నాకు వేరే భక్తులు చెప్పింది ఏంటి అంటే ఇది మీరు మీ సొంత స్థలంలో మీ సొంత ఖర్చులతో కట్టారు, నడుపుతున్నారు అని విన్నాను. కరెక్టేనమ్మా. అంటే ఎన్ని సంవత్సరాలు అయిందండి ఇది? 22 సంవత్సరాలు అయింది. ఎంత ప్రశాంతమైన వాతావరణం, గోవులు, అమ్మవారు, అరుణాచలేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి, సంతాన నాగమ్మ తల్లి. నేనైతే సంతాన నాగమ్మ తల్లిని చూడగానే నాకు రోమాలు నిక్కబొట్టుకున్నాయండి. చాలా ప్రశాంతంగా, మళ్ళీ అట్లా చూస్తే నాకు అట్లా రుద్ర రూపం అని కూడా అనిపించలేదు. ప్రశాంతమైన రూపం. సంతాన నాగమ్మ తల్లి అంటే నిజంగా తల్లి, అది ఆ విగ్రహంలాగా అనిపించలేదు, ఒక తల్లిలో కూర్చున్నట్టుగానే అనిపించింది. సో మీరు ఈ ఆలయాన్ని నిర్మించడానికి గల కారణం ఏంటి? అమ్మవారి దర్శనం అయిపోయిందమ్మా. మీకు అమ్మవారి దర్శనం జరిగింది. దర్శనం అయిపోతే మేము కట్టినాం. అంటే చెప్పిందా అమ్మవారు? అమ్మవారు చెప్పింది. అమ్మవారి రూపం కూడా చూశారు. ప్రజలకు కూడా, జనాలకు కూడా చాలా మంది తెలుసు. ఈ గుడి కట్టడానికి చాలా ఉన్న ఆస్తులు గీస్తులు చాలా అమ్ముకున్నాం. తినడానికి కూడా దిక్కు లేకుండా అయిపోయింది. ఇది ప్రజలకు కూడా తెలిసేది. మా ఇంట్లో మా పిల్లలు, మా భార్య. ఇప్పుడు దీన్ని ఎలా నడుపుతున్నారు? అంతా మా పిల్లలతో సహకారం. మీ పిల్లల సహకారం. ఏం చేస్తున్నారు మీ పిల్లలు? మా పిల్లలు సాఫ్ట్వేర్ USA లో ఉంటారు. ఓకే. సో అంటే ఇప్పుడు అంతా వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళు చూసుకుంటారు. ఏమనిపించింది అమ్మవారు మీకు కనిపించిన చెప్పింది అన్నట్టు, నన్ను నిలుపుకోమని చెప్పింది. కష్టాలు అనుభవించింది. యమలోకం అంతా భూలోకంలో చూసింది. కోట్ల ప్రాపర్టీస్ అమ్ముకుంది. మీకు అమ్మ చెప్పిందా యమలోకాన్ని భూలోకంలోనే చూస్తావు? కలలో దర్శనం, మాట్లాడారు. నిజ దర్శనం. అమ్మవారి విగ్రహం కూడా వెళ్ళింది నాగమ్మ దగ్గర. ఏం చేశారు ఆ విగ్రహం? బ్యాంక్ లాకర్. ఓకే. దేవి నవరాత్రులలో బయటకు ఇస్తారు. సెక్యూరిటీ ఉండదు. అంటే చిన్న విగ్రహం. నిజంగా ఎంత విచిత్రం అండి. ఒక మనిషికి ప్రత్యక్షంగా సాక్షాత్కరించడం అమ్మవారు తనకి కలలో కాకుండా నిజంగా అంటే లైవ్లో తను ఉన్నప్పుడు అమ్మవారు దర్శనం ఇచ్చి నన్ను స్థాపించు, కానీ నీకు కష్టాలు ఇస్తాను అని చెప్పినా కానీ కూడా ఆయన ఎంతో ధైర్యంతో అమ్మవారిని నిలిపి తనకు సేవలు చేస్తూ తన ఆస్తులని కూడా ఈ దేవాలయానికి వెచ్చిస్తూ ఈ దేవాలయాన్ని ఇలా నడుపుతున్నారు వాళ్ళ పిల్లల సహకారంతో. అంటే నిజంగా చాలా మహానుభావులో ఒకరి కింద చెప్పచ్చు. అంటే కొంత చేసి ఎంతో చెప్పుకునే వాళ్ళని మనం చూస్తున్నాం, కానీ ఉన్న ఆస్తులని
మీరు చెప్తుంటే నాకు అసలు అర్థం కావట్లేదు ఎలా ఆన్సర్ ఇవ్వాలి అని. తినడానికి కూడా లేకుండా మీరు చేసుకొని అమ్మవారి కోసం వెచ్చించారు అంటే ఆ అమ్మ మీకు ఎంతగా మిమ్మల్ని ఇష్టపడితే ఆమె సాక్షాత్కారాన్ని మీకు ఇచ్చి మీకు ఇంతటి భాగ్యాన్ని కల్పిస్తుంది. అండ్ మీరు కూడా అంతే భక్తితో శ్రద్ధతో ఇప్పటికీ ఈ ఆలయాన్ని ఇలా చూసుకుంటున్నారు అంటే నిజంగా నేను అనుకున్నాను అంటే గవర్నమెంట్ నుంచి వస్తుందేమో, ఎందుకు ఇంకా పెండింగ్ ఉంది 22 సంవత్సరాల నుంచి అనుకున్నాను. అంటే మీరు చెప్తే అర్థమైంది. అంటే డే బై డే డెవలప్మెంట్ వచ్చిన ఆస్తులని అంటే తీసేసిన ఆస్తులు కాకుండా వచ్చే ఏవైతే లాభాలు కానీ వాళ్ళ జీతాలు కానీ ఉంటాయో అవి నెల నెల మళ్ళీ ఇక్కడ కొంతగా అభివృద్ధి పరచడానికి ఇక్కడ పంతులకి అండ్ ప్రసాదాలకి ఇక్కడ అయ్యే ఖర్చుకి మెయింటెనెన్స్కి మళ్ళీ నెల నెల కూడా తనే ఖర్చు పెడుతున్నాడు. మేము ఇక్కడ నేను ధర్మకర్త అనుకుంటా, నేను కూడా ఒక జీతగాన్ని అనుకుంటా, నేను కానీ నా భార్య కానీ. అమ్మవారు కూడా అమ్మ కూడా సేవ చేస్తుంది, ఖాళీగా కూర్చోకుండా తన వంతు సేవ తాను చేస్తుంది. నిజంగా చాలా సంతోషం అండి. ఇంకోటి ఏంటిదంటే నిజంగా మేం ధన్యులం ఇలాంటి మీ యాక్చువల్గా గుడి స్టోరీ కోసం వచ్చాము. అందులో మీ చిన్న కథ కూడా మమ్మల్ని ఇన్స్పైర్ చేసింది. అంటే ఒక మనిషి ఎంతగా చేయొచ్చు అనేది చూపించడానికి ఇది నిదర్శనం అండి. మా పంతులతోటి మా పన్నులతోటి కూడా నేను కూడా ఏమని చెప్తుంటే మీరు జీతగాళ్ళు, నేను కూడా జీతగాని, అందరం జీతగాలి. అవును, ఇక్కడ పంతులు ఒకసారి మేము దక్షిణ ఇస్తామంటే వద్దండి మేము దక్షిణ తీసుకోము, ఏదున్నా హుండీలో వేయండి అని చెప్తున్నారు. అదే హుండీలో వేయండి మేము తీసుకోము అని చెప్తున్నారు. మరి ఇక్కడ దేవీ నవరాత్రులు కూడా చాలా రంగరంగ వైభవంగా జరుగును. మరి అతి త్వరలో వారాహిని అమ్మవారి ప్రతిష్టాపన, అమ్మవారి ప్రతిష్టాపన ఇక్కడ మా టెంపుల్ అతి త్వరలో విగ్రహానికి కూడా ఆర్డర్ ఇచ్చేసాం. అతి త్వరలో ఇక్కడ ఈ విగ్రహాలన్నీ నల్లరాతితో చేసినవి ఉన్నాయి కదా, ఎక్కడి నుంచి తెచ్చారు? మన తమిళనాడు మదురై నుంచి. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీ విగ్రహం కళ ఉట్టి పడుతుందండి. కళ్ళల్లోంచి నిజంగా ఒక విగ్రహాన్ని చూసిన ఫీలింగ్ అయితే లేదు. ఒక మనిషిని అట్లా కూర్చోబెడితే ఎలా అనిపిస్తుందో, విగ్రహం నల్లరాతి విగ్రహం అయినప్పటికీ అందులోంచి కళ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఒక లైవ్లీనెస్ ఆ విగ్రహాల్లో కనిపిస్తుంది. నిజంగా చాలా సంతోషిస్తున్నానండి. ఇవాళ ఈ మంచి రోజు ఒక మంచి ప్లేస్ ని చూసినామన్న తృప్తి అయితే నాకు నిజంగా. ఇప్పుడు మనము మా కన్న తల్లిని ఎట్లా చూసుకుంటామో అంతకన్నా మంచిగా చూసుకుంటాం. అమ్మవారికి తక్కువ ఏం చేయము, నాకు తోచిన కాడికి ఆమెను మంచిగా చూసుకుంటాం. నిజమే, మీకు మహా తల్లి ఎప్పుడు మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని కాపాడాలి. మీరు ఇలా దైవ కార్యాన్ని కొనసాగిస్తూ ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మొదటగా తనకి కలలో కనబడిన తర్వాత అమ్మవారి మొదటి విగ్రహ ప్రతిష్టాపన ఇక్కడ జరిగిన తర్వాత రెండోసారి మళ్ళీ సాక్షాత్కారం జరిగిన తర్వాత నన్ను నిలుపు అని అప్పుడు చెప్పింది, మళ్ళీ నిలపమని చెప్పిన తర్వాత మెల్లిమెల్లిగా ఒకటి తర్వాత ఒకటి ఇలా అమ్మవారి స్థాపన, ఆ తర్వాత సంతాన నాగమ్మ తల్లి, అలా ఒక స్థాపన తర్వాత ఇంకొక స్థాపన అమ్మవారి దీవెన వల్ల పెరుగుతూ వచ్చింది. అలా ఇక్కడ అమ్మవారు మొదట తాను కొలువై ఉన్న ప్రాంతం ఇది. తనకి ఇక్కడే అమ్మవారు కళ్ళకి కనబడింది. మనం ఇక్కడ రద్దీని చూస్తున్నాం కదా, కృష్ణ గారు చెప్పినట్టు ఇక్కడ పుట్ట దగ్గరనే అమ్మవారు తనకి బయటపడినట్టుగా దర్శనం ఇచ్చింది. అంటే నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పింది. ఇక్కడ నుంచి అమ్మవారు వెలిసి బయటకు వచ్చింది. ఆ వెలిసిన విగ్రహాన్ని ఉత్సవాలప్పుడు బయటకి తీసుకొచ్చి పూజలు జరిపి మళ్ళీ అమ్మవారిని యథాస్థానంలో పెడతారు. ఒకసారి చూడండి, ఈ పుట్టలోంచి అమ్మవారి ఉద్భవించి బయటకు వచ్చిందంట. అందుకే ఇక్కడ స్వయంభూగా వెలిసిన పుట్ట కాబట్టి చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. తండోపతండాలుగా భక్తులు వస్తున్నారు. సో ఇక్కడ
వచ్చిన భక్తులకి అన్నప్రసాదం కూడా జరుగుతుంది. అక్కడ సార్ చెప్పినట్టు ఇక్కడ అన్నప్రసాదం జరిపితే అందుకు గాను ఎవరైనా భక్తులు తన వంతు సాయంగా ఇస్తానంటే కూడా కృష్ణ గారు ఒప్పుకోరంట. తను సొంతంగా తన ఖర్చులతో మాత్రమే అన్నప్రసాదాన్ని ప్రతి శుక్రవారం పెడతారంట. ఇది శమీ వృక్షం అండి. మనం మామూలుగా శమీ వృక్షాన్ని దసరా అప్పుడు తప్ప ఇంకెక్కడ చూడము. ఈ ప్రాంగణంలో శమీ వృక్షాన్ని కూడా పెట్టారు. ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ఆడవాళ్ళు శిరస్థానం ఉండాలంట. సో కొంగు పెట్టుకొని ఉండాలంట. అసలు నేను కొంచెం చాలా తక్కువ ఎక్కడ ఈ శమీ వృక్షాన్ని మనం చూడలేదు. ఇక్కడ శమీ వృక్షమే కాదు, మీకు చూపిస్తాను 200 ఏకబిల్వ వృక్షాలు ఒకే చోటు ఉన్నాయంటండి. చూసొద్దాం పదండి. ఇక్కడ శివపార్వతులు ఉన్నారండి. శ్రావణ మాసం అనగానే మనం బిల్వం ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి స్వామివారికి అర్పిస్తాం, బిల్వ ప్రియుడు కాబట్టి. కానీ ఇక్కడ ఒక విశేషం ఏమైనా గమనించి ఉంటే మీరు, ఇక్కడ ఏకబిల్వం తోటలో స్వామివారు ఉన్నారు. ఎంత అసలు ఊహించని ప్లేస్ అండి ఇది. ఎక్కడైనా మనం దేవుడి మీద తెంపిన వాటిని సమర్పిస్తాం. ఇక్కడ సాక్షాత్ దేవుణ్ణి ఏకబిల్వం తోటలో ఉంచి ముగ్గులు పెట్టి అలికి పూజ చేసి ఇట్లా స్వామివారిని సేవిస్తున్నారు. నిజంగా ఇక్కడ అతను ఎవరైతే కృష్ణ గారు చెప్పారో ఇక్కడికి వస్తే నిజంగా అన్నీ మర్చిపోయే ఒక అంబియన్స్ అయితే కనిపిస్తుంది. నిజంగా అమ్మవారు తను కోరి ఒక ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని అక్కడికి వచ్చి తను ఆరాధించబడటం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఒకసారి చూడండి, శివయ్య పార్వతమ్మతో కలిసి హాయిగా ఒక ఏకబిల్వం తోటలో స్థిరంగా కొలువై ఉన్నాడు. నిజంగా చాలా బ్రహ్మాండంగా ఉంది. మీ పేరు? మహేశ్వరి. ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? దాదాపు ఒక 5 years నుంచి వస్తుంది. 5 years నుంచి వస్తున్నారు. సో ఇక్కడంతా అంబియన్స్ చూసారు కదా, ఇక్కడ అంతా చూసిండ్రు కదా. ఇంత నీట్గా ఒక వ్యక్తి సమక్షంలో ఇంత బాగా జరుగుతుంది అంటే సో మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? బాగానే ఉందండి, గ్రేట్. అంతే, ఒక మనిషి హ్యాండ్ నడవడం అంటే అది చాలా గ్రేట్. అది సో అంటే మీరు ఏమైనా మొక్కుకున్నారా, లేకపోతే మామూలుగా సాధారణంగా ప్రతి సంవత్సరం వచ్చినట్టే వచ్చారా? ప్రతి సంవత్సరం వచ్చినట్టే వస్తాము. అమ్మవారిని కొంచెం నమ్మకం ఎక్కువ మాకు, ఇక పవర్ఫుల్ అన్నట్టు కొంచెం నమ్మకంతో ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటాము. ఓకే, సంతోషం. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు సతీష్ రెడ్డి. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు ఈ గుడికి? నేను ఇక్కడికి ఒక 10 years నుంచి వస్తున్నాను. 10 years నుంచి వస్తున్నారు అంటే మామూలుగా అన్ని దేవుళ్ళను దర్శించడానికా, స్పెషల్గా మీకంటూ ఏమైనా? స్పెషల్గా ఇక్కడ ఏంటంటే పెద్దమ్మ తల్లి దేవాలయం అనేది చాలా స్పెషల్. ఇక్కడ ఏంటంటే ప్రతి శుక్రవారం ఇక్కడ ఇష్టమైన పూజలు జరుగుతాయి. పెద్దమ్మ తల్లి గుడిలో ఏంటంటే చాలా నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లెవెల్లో చాలా మంది ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో శుక్రవారం వచ్చిందంటే ఇక్కడికి జనాలు వచ్చేస్తూ ఉంటారు. ఓకే, ప్లస్ నాగపంచమికి కూడా ఇక్కడ ఏంటంటే వెలిసిన పుట్ట ఉందని చెప్పేసి చాలా మంది స్వయంభూగా వెలిసిన చాలా మార్నింగ్ నేను వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను. ఇదే క్రౌడ్, ఇదే లైన్ కంటిన్యూస్ గా ఉంది. అవునండి, ఇది చాలా పురాతనమైన పుట్ట అన్నట్టు. ఇది ఇక్కడ ఒకప్పుడు పొలమ్స్ బాగా ఉండేవి. ప్లస్ అది కాకుండా ఇది ఏంటంటే నాగేంద్ర స్వామి పుట్టని అని చెప్పేసి చాలా మంది నమ్ముతారు. ఇక్కడ పూజలు బాగా చేస్తారు. ఈరోజు నాగ చవితి కాబట్టి మార్నింగ్ నుంచెల్లే ఇక్కడ ఉంటుంది. 4:30, 5 o'clock నుంచెల్లే స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ జనాలు ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వస్తారు. నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు శ్రీనివాస్ స్వామి. ఓకే, సో మీకు చెప్పండి ఈ టెంపుల్ విశిష్టత ఏంటి? ఇది పెద్దమ్మ టెంపుల్ అని అంటారు, పెద్దమ్మ దేవి ఆలయం. ఒక 20 సంవత్సరాల కిందట అక్కడ చివర్లో మొదటి గుడి ఉండేది. ఇక్కడ కిషన్ గారు అని ఆయన పొలం, ఇక్కడ ఆయన కొనుక్కున్న పొలము సాగు చేయడానికి ప్రయత్నం చేస్తుంటే, పొలం సాగు చేయడానికి ప్రయత్నం చేస్తుంటే అమ్మవారు ఆయన కళలో కనిపించి నన్ను నిలుపుకో అని చెప్పేసి కోరితే సరే అని ఆయన అక్కడ చిన్న గుడిని పెట్టి అక్కడ పూజలు చేయించాడు బ్రాహ్మణుల చేత.
అది రాను రాను మరీ ఎక్కువైపోయింది. ఆయనకు ఐరన్ కిషన్ అని ఐరన్ షాప్ ఉండేది. ఐరన్తో అతనికి లాభాలు అనేకంగా వచ్చినాయి. ఆ డబ్బుతో ఆయన స్వయంగా ఒక అమ్మవారి విగ్రహాన్ని పెద్ద గుడి కట్టించాలని ఆయన సొంత డబ్బుతోనే సంకల్పం చేసుకొని ఎవరి దాతలను కూడా స్వీకరించకుండా, ఎవరిని కూడా దాతలు ఇచ్చిన డబ్బులను విరాళాలను కూడా స్వీకరించకుండా స్వయంగా తానే ఈ గుడిని నిర్మించింది. అయితే అతను మధ్యలో కొంచెము డిస్టర్బ్ అయిన తర్వాత మళ్ళీ దేవుడు ఏంటి అన్న ప్రశ్నకు వచ్చిన తర్వాత మళ్ళీ అతను తనలో తాను మార్పు చెంది చివరికి ఆయన గుడిని నిర్మించాలని సంకల్పించుకున్నప్పుడు అమ్మవారు తిరిగి మళ్ళీ అతన్ని ఎత్తుకొని అతనికి సకల సౌభాగ్యాలు చేకూరుస్తూ అనేక విశేష ధన సంపదలు ఆయనకు లభించినట్టు చేస్తూ ఈ ఆలయ ప్రాకారాన్ని, ఆలయ గోపురాన్ని, ఆలయాన్ని కొన్ని సంవత్సరాల పాటు నిర్మింపజేశారు. ఆయన నిర్మింపజేసే క్రమంలో ఆయనకు ఎన్నో అడ్డంకులు అడ్డంకులు వచ్చాయి. అయినా కానీ వాటి అంత పేద స్థితిలో ఉండేవాళ్ళు. ఆయనకు ప్రజల సహకారం, తర్వాత ఆయన నివసించే కస్బా గల్లీ ప్రాంతం వాళ్ళందరూ ఆయనకు సపోర్ట్ చేసి చివరికి ఆయన ఈ ఆలయాన్ని పూర్తి స్థాయిలో నిర్మింపజేశారు. అప్పుడు ఈ ఆలయాన్ని నిర్మించిన తర్వాత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఆ గుడి ఆలయ గోపురం శిఖర ప్రతిష్టాపనలో నేను కూడా అందులో ఒక భాగస్వామిగా ఉన్నాను. అప్పుడు ఆ విశిష్టత ఈ ఆలయానికి ఉంది. తర్వాత ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి మరకత శివలింగం, ఇటీవల మరకత శివలింగం. ఇక్కడ నేను గమనించింది అంటే శివుడికి ఎక్కడ రూపంతో పూజించాం, లింగార్చననే ఉంటుంది. ఇక్కడ శివుడు పార్వతీ సమేతుడై ఉన్నాడు. ఏంటి దీని స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు జరుపుకోవడానికి కోసమని తర్వాత శివుడు పార్వతి అమ్మవారు స్వరూపమే లింగ రూపంలోనే ఉంటారన్న సందేశాన్ని ఇస్తూ ఇక్కడ మరకత లింగంను ఏర్పాటు చేశారు. ఇది స్పెషల్గా ప్రత్యేకంగా తయారు చేయించి ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన పండితులోత్తముల చేత కొన్ని రోజుల పాటు విగ్రహ ప్రతిష్టాపన చేయించి ఇక్కడ దానికి పూజలు చేస్తున్నారు. ఇది చాలా మహిమగల విగ్రహం. అంటే సంతానం కాని వాళ్ళు, పిల్లలు కాని వాళ్ళు, పెళ్ళిళ్ళు కాని వాళ్ళు దీని చుట్టూ ఒక 11 ప్రదక్షిణలు భక్తితో 11 ప్రదక్షిణలు చేసి మొక్కుకొని వెళ్తే అన్ని పనులు అవుతాయి. అమ్మవారు ప్రదక్షిణలు చేసి మొక్కుకుంటే ఇక పోటాపోటీగా అక్కడ ఇంకో సుబ్రహ్మణ్య స్వామి, అక్కడ ఆ తర్వాత నాగులమ్మ అట్లా వెలిసిన. అంతకుముందు కేవలము ఆ దుర్గమ్మ గుడి ఉంటుండే. ఇక్కడ నవరాత్రులప్పుడు పెద్దగా దేదీప్యమానంగా నవరాత్రుల ఉత్సవాలు జరిపేవారు. ఈ పరిసర ప్రాంతాల్లో వచ్చిన తర్వాత మనకు ఒక మైండ్ పీస్ అనేది కంప్లీట్గా ఏదన్నా కోల్పోయిన వాళ్ళు కూడా ఏదన్నా అంటే మానసికంగా మానసిక ప్రశాంతత బాగా అనిపిస్తుంది. మానసిక ప్రశాంతత బాగుంటుంది. ఆ తర్వాత ఏదన్నా అంటే ఇక్కడ రాగానే కాసేపు కూర్చొని ధ్యానంలో ఉంటే అమ్మవారి స్వరూపం కనిపిస్తుంది. అమ్మవారు నడిచేస్తున్నట్టుగా అమ్మవారు త్రిశూలం పట్టుకొని అంటే మాకున్న అనుభూతులను మేము చెప్తున్నాం. అందుకని మాకు అమ్మవారి ధ్యానంలో కూర్చుంటే ఆటోమేటిక్గా వైబ్రేషన్స్ టచ్ అయిపోయి మన లోపల శరీరంలో చక్రాలు 7 చక్రాలు యాక్టివ్ అంటే 7 చక్రాలు యాక్టివ్ కాలేవు మనకు, కానీ ఒక భావన అనేది కలుగుతుంది, ఒక భక్తి అనేది కలుగుతుంది. ఆ తర్వాత మనసులో ఒక మంచి ధ్యానం చేసుకుంటే అట్లాంటి వైబ్రేషన్ అంటే అమ్మవారు ఏదో రూపంలో ఇక్కడ సంచరిస్తూ ఉంటుంది. బాలిక రూపంలోనూ, అమ్మవారి రూపంలో, ఒక స్త్రీ రూపంలోనూ, ఒక ముసలి అవ్వ రూపంలోనూ, ఏదో ఒక రూపంలో ఎవరినో ఏదో ఒకటి అడుగుతుంటారు. కాబట్టి ఇక్కడ ప్రతి మహిళ కూడా స్త్రీ శక్తిమూర్తి అమ్మవారి స్వరూపాలు. ఇక్కడ ఉన్న మహిళలందరూ వచ్చిన వాళ్ళందరి లోపల ఒక రకంగా భక్తి అనేది వచ్చేస్తుంది. అట్లా పులకరించిపోతుంది. చెప్తుంటే వింటుంటే పులకరించి అమ్మవారి అనుగ్రహం చేత మేము ఇక్కడే ఈ పరిసరాల జెండా కనిపిస్తున్నది చూడండి, అక్కడే మా ఇల్లు మేము కూడా నిర్మించుకున్నాం. ఇటీవల డూప్లెక్స్ ఇల్లు అమ్మవారి అనుగ్రహం చేత. నిజంగా చాలా చెప్తే వింటూ ఉంటే ఇంకా చాలా ఉన్నట్టున్నాయి అమ్మవారు. నిజంగా ఇక్కడికి వచ్చే ప్రతి మాత అమ్మవారిలానే అనిపిస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ ఉన్న పాజిటివిటీ అలా ఉంది. మనం వచ్చిన తర్వాత అమ్మవారిని కొలిచే తీరు వల్లనే మనకి తన అనుగ్రహం ఎలా ఉంది అనేది మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మనం ఎంత శ్రద్ధ, నిష్ఠ, భక్తితో అమ్మవారిని కొలిస్తే అంత అడిగిందే తడుగా అన్నట్టుగా అమ్మవారు ధ్యానంలో కూర్చోగానే దర్శనం ఇస్తుందంట. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.